హలో ఫ్రెండ్స్, ఇది మిల్ మేకర్ పచ్చడి అండ్ మిల్ మేకర్ పికల్స్ కూడా అనొచ్చు. ఇది చికెన్ పికల్స్ లాగా, నాన్ వెజ్ కర్రీ లాగా సూపర్గా ఉంటుంది. టేస్ట్ మటుకు వేరే లెవెల్లో ఉంటుంది. దీని తయారీ కూడా చాలా ఈజీ. దాదాపు నెల నుండి 2 నెలల వరకు నిల్వ ఉంటుంది. అన్నంలో కానీ, చపాతీలో కానీ, దేనిలో అయినా సూపర్ టేస్ట్గా ఉంటుంది. దీనికి కావలసిన పదార్థాలు: మిల్ మేకర్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం పొడి, గరం మసాలా, ఉప్పు, పసుపు, ధనియాలు, చెక్క, లవంగాలు అండ్ స్పైసెస్. మిల్ మేకర్ని బాగా కాగుతున్న నీటిలో వేసి 1 నిమిషం పాటు ఉడికించాలి. తర్వాత 10 నిమిషాల పాటు అదే నీటిలో ఉంచాలి. మసాలా దినుసులు పూర్తిగా వేయించి పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. పది నిమిషాల పాటు నీటిలో ఉన్న మిల్ మేకర్ని తీసి పూర్తిగా చల్లారనిచ్చినాక నీటిని పిండివేయాలి. ఒక కడాయిలో 2 స్పూన్ల నూనె వేసి మిల్ మేకర్ని 5 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. అంటే దాంట్లో తేమంతా పూర్తిగా వెళ్ళిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. దాంట్లోనే మళ్ళీ 2 స్పూన్ల ఆయిల్ వేసి కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో అల్లం వెల్లుల్లి కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత మసాలా పొడి వేసి 1 నిమిషం పాటు ఫ్రై చేయాలి. తర్వాత ఫ్రై చేసి ఉంచుకున్న మిల్ మేకర్స్ వేసి 3 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఉప్పు, పసుపు, కారం పొడి వేసి బాగా కలిపి 2 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. ఈ లోపల పొయ్యిని పూర్తిగా ఆపివేయాలి. ఐదు నిమిషాల పాటు చల్లారిన తర్వాత దానిలో నిమ్మరసం పిండాలి. నిమ్మరసం ముందుగానే పిండకూడదు. పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే నిమ్మరసం పిండాలి. దీనివల్ల నిమ్మరసం బాగా పట్టి పుల్లగా బాగా ఉంటుంది. ఇంతేనండి, మిల్ మేకర్స్ రెడీ అయినట్టు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.